బ్రేకింగ్ చూస్తున్నాం. పఠాన్కోట్ లో పాకిస్తాన్ స్పై ఏజెంట్ గా అనుమానిస్తున్న బల్జిత్ సింగ్ అనే వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సైన్యం పారామిలిటరీ కదలికలు రహస్యంగా వీడియోలు తీసి పంపిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫుటేజ్ ను పాకిస్తాన్ హ్యాండర్లతో పంచుకుంటున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఎంత నిఘా పెట్టినా ఎక్కడో ఒక చోటు వీళ్ళు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా బల్జిత్ సింగ్ సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా ఏదైతే మనకు పాకిస్తాన్కి సంబంధించినటువంటిది దాదాపు మనము అంటే 2 నెలల నుంచి కూడా చూస్తున్నాము. దాదాపు ఉత్తరప్రదేశ్ ఒక అడ్డాగా ఉండేటటువంటి నోయిడా, గజియాబాద్ ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలది అన్నటువంటిది కూడా ఇక్కడి నుంచి కూడా పూర్తి సమాచారాన్ని కూడా అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి హ్యాండర్లకు సమాచారాన్ని ఇస్తున్నారు అన్నటువంటిది దాదాపు ఒక పెద్ద దీని కింద ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అది జరిగినటువంటి ఒక 10 రోజుల తర్వాత కూడా ఈరోజు మరి పఠాన్కోట్కి సంబంధించినటువంటిది బల్జీత్ సింగ్ ఇతడు చాలా కీలకంగా అక్కడ ఉండేటటువంటి అంటే ఎవరికి సమాచారం లేకుండానే పఠాన్కోట్ ఈ హైవే పైన కూడా సీసీ కెమెరాలను అంటే అతడే మొత్తం అంటే ఇతనికి ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండడంతో సీసీ కెమెరాలను ఆ ప్రాంతంలో పెట్టి దానికి పూర్తి సమాచారాన్ని పాకిస్తాన్ హ్యాండర్లకు ఇస్తున్నారు అన్నటువంటిది పఠాన్కోట్కు సంబంధించినటువంటిది. ఏదైతే మనకు అంటే ఈ పఠాన్కోట్ తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. దీనిని గమనించినటువంటి అంటే పఠాన్కోట్ అంటే కూడా హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఉండేటటువంటి ఏరియా. అక్కడ వెళ్ళేటటువంటి ప్రతి వాహనం కూడా టోటల్ మనకు ఆర్మీకి సంబంధించినటువంటి వాహనాలే ఉంటుంది. ఖచ్చితంగా దానికి క్రాస్ చేసి వెళ్ళడానికి కూడా ఉండదు. ఎందుకు ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పగలుగుతున్నానంటే మనము ఆపరేషన్ సింధు సమయంలో పఠాన్కోట్ పిఓకే బార్డరు ఇక్కడ మనకు హైలో కూడా వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్క్లూజివ్గా కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినటువంటిది. అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టమైనటువంటిది పఠాన్కోట్. అక్కడ ఆ ప్రాంతంలో ఒక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి పాకిస్తాన్ హ్యాండర్లకు సమాచారాన్ని ఇస్తున్నారు అంటే ఆ వ్యక్తి దాదాపు బల్జీత్ సింగ్ అన్నటువంటి వ్యక్తి ఇస్తున్నారు అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని ఇటు ఆర్మీకి సంబంధించినటువంటిది పారా ఫోర్స్కి సంబంధించినటువంటి ఇక్కడ వారి అంటే ఏదైతే సెర్చింగ్ ఆపరేషన్లో బయటపడినటువంటిది దీనికి సంబంధించినటువంటిది అతడు అంటే ఏదైతే సీసీ కెమెరాని అమర్చారో ఆ ప్రాంతాన్ని దాదాపు ఒక 2 రోజులకు ఒకసారి ఆ ప్రాంతాన్ని వచ్చి చెక్ చేస్తున్నటువంటి వ్యక్తి. కొంత పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని దాదాపు మనకి ఇతడు పఠాన్కోట్కి సంబంధించినటువంటి నియర్గానే ఒక రూమ్ అద్దెకి తీసుకొని ఉంటున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి అతన్ని అబ్జర్వర్గాని దాదాపు ఒక 2-3 సార్లు అబ్జర్వ్ చేస్తే వెంటనే అతనికి పట్టుకోవడంతో పూర్తి సమాచారం కూడా బయటపడ్డది. దీని వెనకాల చాలా కీలకంగా కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇలాంటిది అంటే పఠాన్కోట్ ఈ హైవే దగ్గర అంటే ఏదైతే పోలీసు ఫోర్స్ ఉండేటటువంటి ఏరియాలో ఇలాంటి సీసీ కెమెరాల నుంచి పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు కూడా ఇటు అంటే వెహికల్స్ వెళ్ళేటటువంటి మూవ్మెంట్ని ఆర్మీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తుల భేటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు అన్నటువంటిది ఇటు బల్జీత్ సింగ్ ఇచ్చినటువంటి సమాచారంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ కావడం జరిగింది. ప్రతిదీ కూడా ఎందుకనంటే ఈ సీసీ కెమెరాలు అన్నటువంటిది మనం అనుకుంటాం రోడ్డు మీద వెళ్తుంటే ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అనుకుంటాం. కానీ ఇలాంటి బల్జీత్ సింగ్ అన్నటువంటి వ్యక్తులు ఏర్పాటు చేస్తారన్నది కూడా ఎవరు కూడా ఊహించరు. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్లో కూడా పెట్టారు అంటే కూడా కొంత సెక్యూరిటీ వైఫల్యం అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని వెంటనే ఇటు పోలీసులు కూడా గుర్తించడంతో అతన్ని పట్టుకొని పూర్తి సమాచారాన్ని రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టారు అన్నటువంటిది కూడా కూపి లాగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ కళ.